విన్నుకి పుట్టు వెంట్రుకలు ఇవ్వడానికి తిరుపతి అయితే బయలుదేరుతున్నామండి. భీమవరం రైల్వే స్టేషన్‌కి రీచ్ అయిపోయాం. భీమవరం నుంచి తిరుపతి అయితే మనం స్టార్ట్ అవుతున్నాం. నేను వంశీ విన్నుకి అయితే మూడో సంవత్సరం వచ్చాక పుట్టు వెంట్రుకలు ఇవ్వాలి అనుకున్నాం. పెళ్లిలో అందరికీ నైన్త్ మంత్‌లోనే ఇచ్చారని చెప్తే మేము కూడా నైన్త్ మంత్‌లోనే వెళ్తున్నామండి. మేమెళ్ళే టైంకి తిరుపతి దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్ లేవు అండి. శుభదం దర్శనానికైతే మేము వెళ్తున్నాము. విన్నుతో ఇంత దూరం ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అండి. నేను, వంశీ కూడా చాలా భయపడుతూనే వెళ్ళాము. కంఫర్టబుల్‌గా ఉంటాడా లేదా జర్నీలో ఏడుస్తాడా అనే టెన్షన్ మా ఇద్దరికి చాలా ఎక్కువుంది. స్టేషన్‌కి రీచ్ అయిందా అని చెక్ చేసుకుంటూ మేమైతే లగేజ్ తీసుకొని ఎక్కాల్సిన బోగి దగ్గరికైతే వచ్చేసామండి. ఈ గ్యాప్‌లో విన్నికి కొంచెం ఆకలేసేసింది. ఇంతలోనే ట్రైన్ కూడా వచ్చేసింది అండి. కొంచెం ప్రైవసీగా ఉంటుంది అని చెప్పి విన్ను కూడా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాడని చెప్పి వంశీ అయితే కూపే బుక్ చేశాడు అండి. ఈ కూపే ఎక్కడానికి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ నుంచి చివరి బోగి వరకు నడుస్తూనే ఉన్నాం. ఒక్కసారి కూపే రూమ్ చూడగానే చాలా సాటిస్ఫై అయిపోయామండి. తెచ్చుకున్న లగేజ్ అంతా పెట్టేసి విన్నుకి ఒక బెడ్‌షీట్ వేసేసి రూమ్‌నయితే ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేశానండి. రూమ్ అయితే చాలా కంఫర్టబుల్ అండ్ ప్రైవసీగా ఉందండి. ఇది బుకింగ్ టైమ్‌లో యాక్చువల్లీ మేము ఇన్‌ఫాంట్ ఉందని యాడ్ చేసుకుంటే ఇది కన్ఫర్మ్ అయిందని నాకైతే వంశీ చెప్పారు. రూమ్‌లో అయితే 2 బెడ్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఒక అప్పర్ బెర్త్ అండ్ ఒక లోయర్ బెర్త్ ఉంది. అన్నిటికన్నా ఫస్ట్ ఈ రూమ్ చాలా నీట్‌గా ఉంది అండి. బోగీలా కాకుండా ఈ కూపే రూమ్‌కి మాత్రం వాల్ షీట్ అయితే అంటించారండి. కింద లిఫ్ట్ ఫర్ లైట్ అని చెప్పేసి ఉందండి. అది లిఫ్ట్ చేస్తే లైట్ వెలుగుతుంది. వీడియో తీసే గ్యాప్‌లో విన్ను అయితే విండోలోంచి చూడడానికి చాలా ట్రై చేస్తున్నాడండి. వంశీ అయితే తన వర్క్ బిజీగా చేసేసుకుంటున్నారు. రూమ్‌లో ఒక కబోర్డ్ కూడా ఉంది అండి. ఇది ఒక బీరువా సైజ్‌లో ఉంది. కాకపోతే కొంచెం చిన్నగా ఉంది అండి. నేను దీంట్లో ఏం పెట్టుకోలేదు. అంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు మర్చిపోతానేమో అని చెప్పేసి మీకోసం అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. వంశీ కూడా ఇదే ఫస్ట్ టైమ్ అండి కూపేలో ట్రావెల్ చేయడం. అది మా విన్నుతో. ఎప్పుడు స్లీపర్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ ఇలా ట్రావెల్ చేశాను తప్ప ఫస్ట్ ఏసీలో ఇదే ఫస్ట్ టైమ్ అండి ట్రావెల్ చేయడం. ఇది ట్రైన్ అని తెలియక ఉయ్యాల్లో పడుకున్నాను అని ఫీల్ అయ్యి ఉయ్యాల్లో పడుకున్నట్టే ఇక్కడ కూడా పడుకొని పోయాడండి. భీమవరం నుంచి తిరుపతి ఆన్వర్డ్ జర్నీ అయితే చాలా కంఫర్టబుల్‌గా జరిగిందండి. సో, రిటర్న్ జర్నీ కూడా వంశీ కూపేనే బుక్ చేశారండి. జర్నీలో మేమొచ్చిన కూపే అండి. యాక్చువల్లీ రిటర్న్ జర్నీలో విన్ను, నేను కూడా చాలా టైర్డ్ అయిపోయాం. నేనైతే వీడియో తీసుకోలేదు అండి. వంశీ భీమవరం రీచ్ అయ్యే టైంకి ఒక వీడియో అయితే తీశారు. అదే నేనిప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంది అండి. ఇది కూడా కంఫర్టబుల్ ఉంది. బట్ దాంతో పోలిస్తే ఇది కొంచెం తక్కువగానే అనిపించింది. వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.